ఆశ్చర్యకరుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయమందు ఈ అనుదిన ధ్యానమాలిక అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఈ ప్రతి ఉదయకాల సమయం ఈ రీతిగా వాక్యాన్ని అందించాలని ఆశతో మీకు లేఖనాలను అందిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనము జకర్యా గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. 1వ అధ్యాయము 18వ వచనంలో వాక్యం రీతిగా రాయబడి ఉంది. ఈ వాక్యాన్ని ధ్యానించే ముందుగా ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడును మహోన్నతుడు అయిన దేవ, ఘనమైన మా తండ్రి, ఇదిగో నీ లేఖనాలను ప్రతి ఉదయకాల సమయం ఈ రీతిగా అందించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ వర్తమానాలు వింటున్న మా ప్రియ సహోదరి సహోదరులను ప్రభువా, మీరే జ్ఞాపకం చేసుకుని మీ కృపచేత నడిపించి బలపరిచి ఈ వర్తమానాలు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఉంచమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథము నుండి జకర్యా గ్రంథం 1:18. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడిన. ఇవి ఏమిటని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడగ్గా, అతడు, ఇవి యూదా వారిని, ఇశ్రాయేలీల వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు. ఇక్కడ దేవుని ప్రజలను చెదరగొట్టినటువంటి కొమ్ములు 4. ఈ 4 కొమ్ముల గురించి మీకు తెలియజేశాను. ఇవి 4 అన్యరాజులు, అనగా 4 అన్యరాజులు దేవుని ప్రజలను చెదరగొడుతూ ఉన్నారు. ఆలోచించాలి, ఈ 4 రాజులు ఎవరు అని మనం చూస్తే, మనం గత పాఠంలో తెలుసుకున్నాము. వీళ్ళు బబులోను, మాదియ, పారసీక, గ్రీకు, అలాగే దేవుని సన్నిధిలో రోము అనేటటువంటి 4 కొమ్ములు దేవుని ప్రజలను చెదరగొడుతున్నవి. అవి చెదరగొట్టిన తర్వాత వారు తల ఎత్తకుండానే వారిని చెదరగొడుతుంది. ఈరోజు ఆలోచిస్తే దేవుని సంఘము కూడా ఈ 4 చేత ప్రభావితం చేయబడుతుంది. మొట్టమొదట బబులోను జనాలను చెదరగొడుతుంది. బబులోను అనేటటువంటిది ఒక పెద్ద తెగులు. దాంట్లో చాలా తెగుళ్ళు ఉన్నాయి. బబులోనులో చాలా తెగుళ్ళు ఉన్నాయి. వైరస్లు. ప్రకటన చెప్తుంది ఈ మాట. ఆ తెగుళ్ళలో ఏది మీకు సంభవించకుండానట్లు మీరు ఆ తెగుళ్ళ నుండి లేక ఆ బబులోను నుంచి బయటకు రండి అంటుంది. ఈరోజు దేవుని ప్రజలను బంధించింది బబులోను. బబులోను బంధించడం ఏంటి అనుకుంటారు. బబులోను అనేటటువంటిది ఒక పెద్ద సంఘ నిర్మాణం. ఈరోజు దేవుని సంఘాన్ని, దేవుని సువార్తను కలవరపరచగలిగేటటువంటి సువార్త బబులోను యొక్క సువార్త. బబులోను యొక్క అధినేత అది సంఘ నిర్మాణం చేస్తుంది. దాని సభ్యులే ఎక్కువగా మనకు కనిపిస్తున్నారు. దేవుని సంఘస్థులు కంటే బబులోను సంఘస్థులు ఎక్కువ ఉంటారు. వారిని ఎలా తెలుసుకుంటాం మనమంటే, బబులోను యొక్క అధినేత యొక్క రూపురేఖలో ఏ సంఘానికైతే ఉంటుందో ఆ సంఘం బబులోను యొక్క సంఘం. క్రీస్తు యొక్క సారూప్యత ఏ సంఘంలో ఉంటుందో అది దేవుని యొక్క సంఘం. అందుకే ఆ బబులోను యొక్క అలంకారాన్ని ఎలా నలగొట్టాలో, ఎలా చితగొట్టాలో, ఎలా పాడు చేయాలో చూపించేదే సిలువ. అందుకే సిలువ దగ్గరికి రారు. చక్కగా అలంకరించుకుని మేకప్ చేసుకుని ఆడంబరంగా అందంగా కనబడాలనుకునే వాళ్ళు సిలువను గురించిన వార్త చెప్పేసరికి భయపడతారు. ఎందుకంటే సిలువను గురించినటువంటి వార్తలో సౌందర్యం చేసుకోవడానికి కుదరదు, అలంకరించుకోవడానికి కుదరదు, మేకప్లు చేసుకోవడానికి కుదరదు, బ్యూటీ పార్లర్స్కి వెళ్ళడానికి ఆ వాక్యం అడ్డొస్తుంది. కనుక చాలామంది సౌందర్యాన్ని ప్రేమించే వాళ్ళు సంఘంలో ఉండలేరు, వాక్యం దగ్గర ఉండలేరు. ఒకవేళ పాస్టర్ గారు గట్టిగా వాక్యం చెప్తే వారు ఆ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే వారికి అలంకారం ముఖ్యం. వారి సంఘ అధినేత కూడా అలంకరించుకున్నటువంటి మహావేశ్య కాబట్టి, ఆ యొక్క ఆత్మ వారిలో ఉంది కాబట్టి
వారు వాక్యానికి తట్టుకోలేరు. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యాన్ని నువ్వు తట్టుకోలేకపోతున్నావు, వాక్యం ఉన్న చోట నుంచి వెళ్ళిపోతున్నావంటే కేవలం తప్పు నీది కాదు, నేను నడిపిస్తున్నటువంటి ఆత్మ అలాంటిది. అది మహావేశ్య. ప్రకటన గ్రంథం 17 అధ్యాయంలో మనం చూస్తాం. అది విస్తారమైన జలముల పైన కూర్చుని ఒక మృగం మీద కూర్చొని ఉన్నది. అది ముత్యములతో, రత్నములతో, బంగారముతో అలంకారం చేసుకున్నది. దాని వస్త్రము ధూమ్ర రత్న వర్ణము కలిగినటువంటి వస్త్రము ధరించుకుంది. అది చాలా చక్కగా అలంకరించుకుంది. దానికి ఒక పేరు ఉంది. అది మహావేశ్య. అది ప్రతి భూలోకముందు ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి వారందరికీ తల్లి. పరిశుద్ధంగా ఉన్న వారికి తల్లి కాదు, అపవిత్ర జీవితాన్ని జీవించే వారికి తల్లి. అది భూరాజులను పడగొట్టింది. దాని మద్యం చేత మత్తులైపోయినటువంటి గొప్ప గొప్ప రాజులు దానికి బలైపోయారు. అది చాలామందిని ఆక్రమించింది. దేవుళ్ళ నుండి చాలామందిని చెదరగొట్టింది. దేవుళ్ళు ఉండకుండా, ప్రభువుతో సహవాసం చేయకుండా చెదరగొట్టినటువంటి కొమ్ముల్లో ఇది ఒకటి. ఈరోజు చాలామంది దేవుని సహవాసానికి దూరం అయిపోతూ ఉంటారు. ఎందుకంటే దేవుడి సహవాసం కావాలనుకుంటే బబులోని సహవాసం విడిచిపెట్టాలి. ప్రభు ఎందుకండి ఆ సిలువలో తన రూపాన్ని కోల్పోయాడు, తన సౌందర్యాన్ని కోల్పోయాడు. యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ప్రభు సెలవిచ్చే మాటలు ఎలా ఉంటాయో తెలుసా? ఆయనకి సొగసు కోల్పోవలసిన పనేముంది, స్వరూపాన్ని ఎందుకు కోల్పోయాడు అంటే బబులోన్ని ఎలా హతమార్చాలో, ఎలా దాన్ని నలగొట్టాలో, దాన్ని ఎలా పాడు చేయాలో ప్రభువు నేర్పిస్తే సిలువను కూర్చున్నటువంటి పాటలు పాడుకుంటూ సిలువ ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతున్నామే తప్ప మరి సిలువ యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేరుస్తున్నామా? సిలువలో యేసు మరణించింది, సిలువలో యేసు నలగొట్టబడింది, సిలువలో యేసు శరీరాన్ని గాయపరిచింది. ఎందుకో తెలుసా? బబులోని యొక్క రూపురేఖలు దయచేసి నీ బాడీ పైన, నీ శరీరం పైన దాని గుర్తులు ఉండకూడదని కదా. ఎందుకంటే చాలామంది గమనించారు, సిలువను కూర్చుని వార్త అంటే వెర్రితనంగా చూస్తారు. సిలువను కూర్చుని వార్త నీ అలంకార జీవితాన్ని, నీ మేకప్ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. అందుకే చాలామంది సిలువ అంటే భయపడతారు. అందుకే గలాతీ సంఘానికి పౌలు ఉత్తరం రాస్తాడు, శరీరం ముందు చక్కగా అగపడేవారు సిలువకు శత్రువులుగా ఉంటున్నారని. ఈరోజు సిలువకు శత్రువుగా ఎందుకుంటున్నావు? నువ్వు అలంకరించుకోవాలని ఆశ కలుగుతుంది, మేకప్ చేసుకోవాలి, ఇంకా రంగులు పూసుకొని బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి అందంగా తయారవ్వాలనుకుంటున్నా. నీకు వాక్యం ఎక్కదు, వాక్యం పనిచేయదు. వాక్యం చెప్పేవాడు కూడా దొంగోడుగా ఉంటాడు. సేవకులు కూడా అలాగే ఉంటున్నారు. కానీ బైబిల్ సెలవిస్తుంది, పౌలు ఏమంటున్నాడు? నేను క్రీస్తు యొక్క శరీరపు అవయవాలను తీసుకుని వేసి యొక్క అవయవాలుగా మార్చుదునా? అలా ఎప్పటికీ చేయలేదన్నాడు. కానీ మనం చేయగలం. మనం క్రీస్తు యొక్క అవయవాలు అనేటువంటి సంఘశ్వాసాలను తీసుకుని వారిని వేశ్యలుగా అలంకరించుకునే బబులోని యొక్క రూపురేఖలతో మనం నింపుతూ ఉంటాం. కాబట్టి చాలా పొరపాటు కనుక ఈ యొక్క ఉదయకాల సమయం ఈ వాక్య ధ్యానాన్ని వింటున్న నా ప్రియ మిత్రులారా, దయచేసి మీరందరూ కూడా బబులోని నుంచి బయటికి రండి. అలంకారాన్ని విడిచిపెట్టండి. మేకప్ చేసుకోవటం, అలంకరించుకోవటం, లోకస్తుల వలె మీరు తయారవడం, లోకస్తుల వలె అలంకారం చేసుకోవటం, బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి కనురెప్పలు సన్నగా కత్తిరించి చేసుకోవటం, ఇవన్నీ కూడా దైవభక్తి గల స్త్రీలకు తగదు. ఇది బబులోని యొక్క ఆత్మ. ఈ బబులోన్ ఆత్మ నుండి మీరు బయటికి రండి. మీకు తెలియకుండానే బబులోను మిమ్మల్ని తరుముతుంది, అది చెదరగొడుతుంది. ఇక నువ్వు ముందు తలెత్తుకోకుండా చేస్తుంది. వాక్యం దగ్గరికి వస్తే నువ్వు నిలబడలేవు, వాక్యం దగ్గరికి వస్తే తలెత్తుకోలేరు. ఎందుకంటే వాక్యం బోధించినప్పుడు మీరు సిగ్గుపడిపోతారు. ఎందుకంటే ఎంత వాక్యం తెలుసుండి ఎన్ని ప్రసంగాలు చేస్తున్నా మీరే అలంకరించుకుంటే ఏదో పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడు మీరు తలెత్తుకోగలుగుతారా? మళ్ళీ తిరగలుగుతారా? కాబట్టి ఎదుటి వారికి ఎందుకు అవకాశాన్ని ఇవ్వాలి? మీరే అలంకారం విడిచిపెట్టి ప్రభువు సన్నిధిలో సమర్పించుకుంటే మిమ్మల్ని ఎవరూ ఏమి చేయలేరు, బబులోని జయించవచ్చు. కాబట్టి ఈరోజు సేవకురాలైనటువంటి వారు కూడా, నా ప్రియ సహోదరి సహోదరులైన సేవకురాలు కూడా గవుకుని తెలియక అలంకారంలోకి వెళ్ళిపోతున్నారు, అలంకరించుకుంటున్నారు. మీరు బబులోని విడిచిపెట్టలేనప్పుడు ప్రజలను ఎలా విడిపిస్తారు? మీరే బబులోని జయించలేనప్పుడు ప్రజలను ఎలా విడిపిస్తారు? మీరు విడిపించాలనుకుంటే ముందు మీరు బయటికి రండి. మీరు బబులోన్ నుంచి బయటికి రండి, అలంకారం నుంచి బయటికి రండి, మేకప్ చేసుకోవటం నుండి బయటికి రండి. క్రీస్తు వలె సొగసు స్వరూపాన్ని కోల్పోయిన యేసును చూడండి. యెషయా 53:2 సెలవిస్తుంది, ఆయన నో బ్యూటీ
అందాన్ని కోల్పోయాడు. అందాన్ని ప్రభు దగ్గర సమర్పించాడు. ప్రభు కొరకై సామాన్యంగా బ్రతికాడు. సౌందర్యం లేనివాడిగా, అందహీనుడిగా, వ్యసనక్రాంతుడిగా, పాపాన్ని అనుభవించిన వాడిగా, రోగాన్ని భరించిన రోగిగా మార్చబడ్డాడు. ఎవరి కోసం? పరలోకం కోసం, మనందరికీ మాదిరి చూపించడం కోసం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ఈ లేఖన భాగాలను అర్థం చేసుకుని ఈ జకర్యా గ్రంథం 1:18 ఉన్న ఈ 2వ భాగాన్ని మీరు అర్థం చేసుకుంటారని ప్రేమతో కోరుతున్నాను. ప్రభు మిమ్మల్ని విడిపించాలని ఆశిస్తున్నాను. బబులోని యొక్క తెగుల్లో ఏ తెగులు కూడా మీకు అంటకుండా ఉండేటట్లు మీరు దాని నుండి బయటకు వచ్చేయండి. క్రీస్తు యొక్క సారూప్యములకు రండి. క్రీస్తు యొక్క శరీరంలో కలవండి. క్రీస్తు యొక్క సంఘములో మీరు ఒక సభ్యులుగా దేవుని యొక్క జీవం కలిగిన సంఘంలోకి రండి. ప్రభుతో సహవాసం చేసి పరలోకాన్ని పొందండి. అట్టి దైవ కృప ఈ పాట వింటున్న మీకు ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడు ఉండునుగాక. ఆమేన్. తప్పకుండా ఈ లేఖన భాగాలను ప్రతిదినం వినండి. అనేకులకు షేర్ చేసి, మరి ఈ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకుని ప్రభుని స్తుతించండి. ప్రభువు మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ఆమేన్.